ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. నువ్వు లేకపోతే చచ్చిపోతానని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడు. ఏళ్ల తరబడి ప్రేమ కోసం తన వెనకాలే తిరుగుతున్నాడని కరిగిపోయింది. ఇంట్లో వాళ్ళు నచ్చజెప్పినా వినకుండా అతని ప్రేమను ఒప్పుకుంది. అంతే, అప్పటి నుంచి ఆ వ్యక్తి అసలు రూపం బయటపడింది. చిన్న చిన్న వాటికి కూడా హింసిస్తూ, వేధిస్తూ, పైశాచికంగా ప్రవర్తించాడు. అతడి శాడిజాన్ని తట్టుకోలేక ఆ అమాయకురాలు ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు ఆమె రాసిన లెటర్ ఎందరో యువతులకు కనువిప్పు కలిగేలా ఉంది. హైదరాబాద్లోని జీడిమెట్ల పరిధిలో న్యూ ఎల్బీ నగర్లో ఈ క్రైమ్ కథ చిత్రం చోటు చేసుకుంది. అఖిల అనే అమ్మాయిని షాపూర్ నగర్కు చెందిన అఖిల్ సాయి గౌడ్ అనే యువకుడు ప్రేమించాడు. ఏళ్ల తరబడి వెంటపడ్డాడు. నీ తోడు లేకపోతే బతకలేనంటూ కలరింగ్ ఇచ్చాడు. ప్రేమలో అతడి సిన్సియారిటీ నచ్చి ఆ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెబితే వారు ముందుగా ఒప్పుకోలేదు. అయితే అఖిల్ ఎంతో మంచివాడని చెప్పి ఒప్పించింది. మొదట్లో అతనిపై అనుమానపడ్డ కూతురి ప్రేమ పెళ్లికి వాళ్ళు కూడా అంగీకరించారు. ఇక్కడే ట్విస్ట్ ఇచ్చాడు అఖిల్. అప్పటి వరకు అపరిచితుడిలోని రెమో లెక్క బిహేవ్ చేసిన అఖిల్ తన ప్రేమకు గ్రీన్ సిగ్నల్ పడ్డ తర్వాత మారిపోయాడు. పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాడు. చిన్న చిన్న వాటికి కూడా అఖిలను కొట్టడం ప్రారంభించాడు. రోడ్డుపైనే అఖిలను కొడుతుండేవాడు. అఖిల్ మంచివాడని ఇంట్లో వాళ్లకు నచ్చజెప్పి బలవంతంగా ఒప్పించిన అఖిల ప్రియుడు అసలు స్వరూపాన్ని చెప్పలేకపోయింది. చాలా కాలంగా భరిస్తూనే వచ్చింది. అఖిల్ అరాచకాలు శృతి మించిపోవడంతో తల్లిదండ్రుల దృష్టికి కూడా తీసుకువెళ్ళింది. ప్రేమలో ఉన్నప్పుడు హార్డ్గా బిహేవ్ చేస్తున్నాడని, పెళ్లి చేసేస్తే అన్ని సర్దుకుంటాయని వాళ్ళు అనుకున్నారు. రెండు కుటుంబాలు పెళ్లి చేయడానికి నిశ్చయించుకున్నాయి. పెళ్లి పేరు చెప్పేసరికి అఖిల్ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. పెళ్లి వద్దంటే వద్దని గొడవ పడేవాడు. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పటి నుంచి మొహం చాటేసేశాడు. అఖిల్ను ప్రేమించి మోసపోయానని గ్రహించిన అఖిల మానసికంగా పూర్తిగా కుంగిపోయింది. తన జీవితం ఇలా అయిపోయిందని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని 14 పేజీల లేఖ రాసింది. వద్దన్న వినకుండా అతన్ని ప్రేమించినందుకు మోసపోయానని చెబుతూ తల్లిదండ్రులను క్షమించమని లేఖలో కోరింది. మోసాన్ని దిగమింగి బతకలేకపోతున్నా అంటూ ఆమె రాసిన లేఖ ఇప్పుడు కన్నీరు పెట్టిస్తుంది. అఖిల తల్లిదండ్రులు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ పేరుతో ఆకర్షణకు లోనవుతున్న యువతకు ఆమె సూసైడ్ లెటర్ ఓ కనువిప్పు కావాలని అఖిల తల్లిదండ్రులు అంటున్నారు.